హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అశ్విన్ అద్విన్ బ్లాగ్స్. నేను మీ మమత అండి. అందరూ ఎలా ఉన్నారు? మేమైతే చాలా బాగున్నాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక విషయం చెప్పాలండి, నన్ను సపోర్ట్ చేసి నన్ను సబ్స్క్రైబ్ చేసుకున్న ప్రతి ఒక్కరికి చాలా 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 థ్యాంక్స్ అండి. ఇలాగే నన్ను సపోర్ట్ చేస్తూ ఉండండి. నేను ఇంకా మంచి మంచి వీడియోస్తో మంచి మంచి వ్లాగ్స్తో మీ ముందుంటాను. ఈరోజైతే మార్నింగ్ రొటీన్ వ్లాగే అండి. ఇంకా పిల్లల్ని అయితే స్కూల్ పంపించడం, వాళ్ళకి లంచ్ ఏంటి, బ్రేక్ఫాస్ట్ ఏంటి అనేది ఈరోజు వీడియో అనమాట. ఇంకా మార్నింగ్ లేచిన బట్టినే ముగ్గు పెట్టి నేనైతే వాళ్ళకు బ్రేక్ఫాస్ట్ లంచ్కి అయితే ప్రిపేర్ అవుతున్నాను అనమాట. ఈరోజు నేను పిల్లలకి చపాతీ అయితే ప్రిపేర్ చేస్తున్నాను. చపాతీ కాంబినేషన్ ఏంటంటే తోటకూర ఫ్రై. నేను షార్ట్ వీడియోలో చెప్పాను కదండి, తోటకూర ఫ్రై చపాతీ. అది ఆ వీడియో చూసిన వాళ్ళకైతే మీరు పిల్లలకు ఏం బ్రేక్ఫాస్ట్ చేస్తున్నారు, ఏం టిఫిన్ చేస్తున్నారు, ఏం లంచ్ చేస్తున్నారు అనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇంకా తోటకూర ఫ్రై అయితే పిల్లలకైతే నేను చేస్తున్నాను. ఫ్రై అనేది ఎప్పుడైనా సరే ఫ్రై చేయడం వల్ల ప్రోటీన్స్ అన్నీ ఎగిరిపోతాయి అంటారు కదా. సో మన పిల్లలకు ప్రోటీన్ ఉండాలంటే కొంచెం ఎక్కువగా ఎంపుకోవద్దండి, ఆయిల్లో ఉడికించుకోకండి, లైట్గానే ఉడికించుకోండి. పచ్చిగా ఉంటేనే ప్రోటీన్ ఉంటుంది. ఎక్కువ ఉడికిస్తే దాంట్లో ఏముండదండి, ఓన్లీ పీచే ఉంటుంది. సో అందుకోసమని ఫ్రైస్ అనేది ఎక్కువ ఉడికించకండి, లైట్గానే చేసుకోండి. కానీ నేను పిల్లలకి ప్రోటీన్ ఫుడ్డే ఎక్కువ ప్రిపేర్ చేస్తానండి, ఎందుకంటే వాళ్ళు ఇప్పుడు ఎదిగే పిల్లలు. సో అందుకోసమని మ్యాక్సిమం, మరీ వీలు కాకపోతేనే కానీ మ్యాక్సిమం అయితే ప్రోటీన్ ఫుడ్ అందించడానికే ట్రై చేస్తాను. ఎందుకంటే మా వారు బయట ఫుడ్కి అస్సలు ప్రిఫరెన్స్ ఇవ్వరు. ఎప్పుడో ఒకసారి అంటే ఓకే, కానీ మరీ డైలీ జంక్ ఫుడ్ కింద అస్సలు ప్రిఫరేషన్ ఇవ్వరు. ఇదండి తోటకూర ఫ్రై అయితే చేస్తున్నాను. ఎలా చేయాలి ఏంటి అనేది క్లియర్గా చూపించండి అంటే నెక్స్ట్ నేను కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నేను ఎలా చేయాలి అనేది ప్రోటీన్స్ ఎగిరిపోకుండా ప్రోటీన్స్ ఉండేటట్టుగా ఇలా ఈ విధంగా చేసుకోండి. ఇంకా వాళ్ళకైతే బ్రేక్ఫాస్ట్ అయితే తినిపించాను. నెక్స్ట్ లంచ్ బాక్స్ అయితే ప్రిపేర్ చేస్తున్నాను. ఇంకా మా చిన్నోడైతే చపాతీ తినాలేదండి. ఇంకా నాకు పాలు కావాలి అంటే పాలు చపాతీ, ఇంకా ఇద్దరికి పాలు చపాతీ తినిపించాను. లంచ్ బాక్స్ ప్రిపరేషన్ జరుగుతుంది. సేమ్ రొటీన్ అండి. పప్పు చేశాను. వాళ్ళకు మళ్ళీ తెలుసు కదండి, మనం ఏం ఆలోచిస్తామో పిల్లల గురించి, వాళ్ళు తింటారో లేదో అని ఎక్స్ట్రాగా కూడా చేసి పంపించాలి. మళ్ళీ తినకపోతే పాపం మార్నింగ్ వెళ్ళి ఈవినింగ్ వస్తారు వాళ్ళు. సో అందుకోసమని ఇది కూడా తినకపోతే స్నాక్స్, ఫ్రూట్స్ ఇవి కూడా ప్రిపేర్ చేసి పెట్టండి. మన ఇంట్లో ఏ ఫ్రూట్ ఉంటే అది అండి, ఇదే పెట్టాలి ఇదే అని మాత్రం కాదు, వాళ్ళు తింటే చాలు. ఇది అండి ఒక పేరెంట్గా మనం ఆలోచించేది. ఇంకా నెక్స్ట్ అయితే వాటర్. అశ్విన్కి వాటర్ తాగడానికి రావట్లేదు అని చెప్పేసి నేను ఇట్లా క్యాప్ ఉండేదే తీసుకున్నా. అది గ్లాస్ టైప్ ఉంటుంది, గ్లాస్లో పోసుకొని తాగుతాడు కదా అని చెప్పేసి నేను ఈ టైప్లో అయితే అశ్విన్కి తీసుకున్నా. ఇంకా హాఫ్ వాటరే పోస్తానండి, ఎందుకంటే వాడు అవి తాగేదే ఎక్కువ, అది వెయిటే ఎక్కువ ఉంటుంది అని చెప్పేసి వాడు అట్లే మిగిలించుకొనే వస్తాడు. కత్వికి అయితే సిప్పరే, తనకి తీసుకొని తాగలేడు, మళ్ళీ నోస్లోకి పోసుకొని కోల్డ్ తెచ్చుకొని ఇదంతా ఎందుకు ప్రాసెస్ అని చెప్పి వాడికి ఇంకొక 1 year వరకు అని సిప్పరే తీసుకున్నాను అనమాట. కానీ చాలా బాగా నచ్చింది వాడికి. ఇదండి లంచ్ బాక్స్ ప్రిపరేషన్ అయితే అయిపోతుంది. నెక్స్ట్ వాళ్ళకు టిఫిన్ అయితే
అటు ఇంకా వాళ్ళ డాడీ తినిపించుకుంటూ వాళ్ళకి డ్రెస్సింగ్ వేసుకుంటూ షూ వేసుకుంటూ ఇవన్నీ జరుగుతుంది. తొందరగా నేనైతే లంచ్ బాక్స్ ప్రిపేర్ చేసి పిల్లల దగ్గరికి అయితే వెళ్ళాను అనమాట. వాళ్ళకు టిఫిన్ తినిపించి పంపించాను స్కూల్కి అయితే. ఇంకా వాళ్ళ డాడీ అయితే ఇంకా పిల్లలకైతే షూ వేస్తున్నాడు. ఇంకా మధ్యలో వెళ్ళి నేను బ్రేక్ఫాస్ట్ అయితే తినిపిస్తున్నాను. చెప్పాను కదండి, చపాతీ కర్రీతో అయితే తిన్నారు. చాలా స్లోగా తింటాడు, వద్దు మమ్మీ అంటున్నాడు. ఆయన నేను అలాగే తినిపించి ఇంకా స్కూల్కి అయితే బయలుదేరింటనమాట. ఇదండి చిన్న మినీ వ్లాగ్, మార్నింగ్ రొటీన్ వ్లాగ్. డైలీ అయితే వస్తాయి, ఖచ్చితంగా చూడండి వీడియోస్. కొత్త వాళ్ళు ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేస్తుంటే ప్లీజ్ అండి ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.